హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా 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 గ్యాప్ తర్వాత నేను వచ్చాను మళ్ళీ. అంటే ఒక చాలా కాదు, 4 చాలాలు. సో, ఇదేంటంటే ఇంతకుముందు మీతోని కథలు షేర్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒకటి చెప్పారు. ఒక మోటివేషన్ లాగా ఉండాలి కదా మనకి. సో, అలాంటి మోటివేషన్ గురించి వెతుకుతున్నాను. ఏదైనా మంచి కంటెంట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. సో, ఈసారి మనం కొన్ని మంచి మంచి కోట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ లైక్ మోటివేషనల్ కోట్స్. ఏదన్నా అవతల వ్యక్తికి హెల్ప్ చేసేలాగా ఉండేలాగా, సో ఎంకరేజ్ చేసేలాగా ఉండేలాగా ఇలాంటి కోట్స్ గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఒక నిమిషమైనా 2 నిమిషాలైనా సరే అది అవతల వ్యక్తిలోని కొంచెమైనా స్పందన కలిగించగలిగింది అంటే అది చాలా హెల్ప్ అవుతుంది. అందుకని సో నేను ఈరోజు ఒక మంచి కోట్ చూసాను. ఓకే, అదేంటంటే అ బోట్ డజంట్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఈచ్ వన్ ఈస్ రోయింగ్ ఇన్ దేర్ వే. అంటే ఒక పడవ స్ట్రైట్ డైరెక్షన్‌లో వెళ్ళదు. ఇప్పుడు ఒక నలుగురు, ఐదుగురు కూర్చున్నారనుకోండి అందరూని. నేను లెఫ్ట్‌కి తిప్పి, ఇంకొకరు రైట్‌కి తిప్పి, ఇంకొకళ్ళు వెనక్కి రో చేస్తూ, అంటే పడవతో ఆ తెడ్డుతో తిప్పుతూ, ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్‌లో చేస్తుంటే ఆ పడవ సాఫీగా నడవదు. ఓకే. ఇది మన కుటుంబంలో కూడా అప్లికబుల్ అవుతుందండి. ఎలా అంటారు? సో, ఇప్పుడు ఒక ఇంట్లోని ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. నాన్న డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఓకే. అమ్మ దానిలో ఏదో కొంచెం మిగల్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కొడుకు, కూతురు ఇద్దరు జల్సాలకు ఖర్చు పెడతాను అంటుంటే అందులో సేవింగ్ ఏం మిగలదు. అవును కదా! అంటే ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ స్టేబుల్‌గా ఉండదు. వాళ్ళు అప్పుల పాలవ్వచ్చు. లేకపోతే ఇంకోటి జరగొచ్చు. రేపొద్దున్న ఏదైనా కథాకార్యం చేయాలనుకుంటే టైంకి డబ్బులు ఉండకపోవచ్చు. సో, ఎవరైనా కూడా, ఎప్పుడైనా కూడా ఏదన్నా ఇది ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు. నేను కుటుంబాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా ఇచ్చాను. మీ పనిలో అన్నా కూడా ఇది పనిచేస్తుంది. సో, ఒక తాటి మీద నడవగలిగితే, అంటే ఒకే మాట మీద నడవగలిగారనుకోండి అందరూ, చాలా బావుంటుంది. అంటే ఒక పర్టిక్యులర్‌గా డైరెక్షన్‌లో ఎళ్తాం మనం. సో, దానివల్ల మనకంటూ ఒక అచీవ్‌మెంట్ ఉంటుంది. మనం అనుకున్న పనిని అనుకున్న సమయంలో నెరవేర్చుకోగలుగుతాం. సో, దీని మీద అందరూ ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. టేక్ కేర్.